డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా దేశ హోంశాఖ మంత్రులుగా ఈ యొక్క హైదరాబాద్ గడ్డ మీద బరాబర్ రానున్న రోజుల్లో జెండా పాతుతాడు. ఈ యొక్క అసెంబ్లీ మీద విజయ పతాకం ఎగరవేయడానికి మరి అమిత్ షా గారు వస్తారు. నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను, ఏదైనా తెలంగాణ కేసీఆర్ కుటుంబానికి రాసిచ్చామా? ఇదేమన్నా నిజాం పరిపాలననా? ఇక్కడ ఎవరు కూడా రాకూడదా? ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రజలారా, ఈరోజు మనము అనేక సంవత్సరాలుగా 1200 మంది ఆత్మ బలిదానం చేసి, అదేవిధంగా 3.5 కోట్ల మంది ప్రజలు తెలంగాణ ఉద్యమం చేస్తే ఈ తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణ ఈరోజు ఈ కేసీఆర్ కుటుంబానికి మనం రాసిచ్చినట్టు, ఈ హైదరాబాద్ రావాలంటే కల్వకుంట్ల కుటుంబం యొక్క పర్మిషన్ తీసుకోవాలన్నట్టు పర్మిట్ సిస్టమ్ ఏమైనా ఉందా అడుగుతా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం యొక్క పర్మిట్ తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో భారత హోంశాఖ మంత్రులు అడుగు పెట్టాలని అడుగుతా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఈరోజు మేధావులు అందరూ ఆలోచన చేయాలి. భారతీయ జనతా పార్టీ లేకుండా, భారతీయ జనతా పార్టీ మద్దతు లేకుండా, జేఏసీ లేకుండా, తెలంగాణ ఉద్యమకారులు లేకుండా, కౌలు కళాకారులు లేకుండా, తెలంగాణ విద్యార్థులు లేకుండా, తెలంగాణ మేధావులు లేకుండా మరి ఆ రోజు తెలంగాణ వచ్చేది అడుగుతా ఉన్నాను. తెలంగాణ మీద కల్వకుంటు కుటుంబానికి ఎంత ఉందో హక్కు, ఈరోజు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రతి ఉద్యమకారుడికి అంతే హక్కు ఉంది. ఎవరైతే బలిదానమైనటువంటి 1200 కుటుంబాలకు అంతే హక్కు ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా అంతే హక్కు ఉంది. ఈ తెలంగాణ ఎవరి జాగీరు కాదు, ఇది నిజాం రాజ్యం కాదు. ఇది ఇక్కడ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం పనిచేస్తుంది. ఈ విషయం అర్థం చేసుకోవాలి ప్రజలారా. అందుకే అంటా ఉన్నాడు, ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వద్దు, ఈ రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరిగితే వచ్చేటువంటి ఎన్నికల్లో మా కుటుంబం ఏమీ పరిపాలన చేయలేదు, నా కొడుకు ముఖ్యమంత్రి కాడు అని ఈరోజు కేసీఆర్ భావిస్తా ఉన్నాడు. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి ఆలోచన ఈరోజు కేసీఆర్ గారు పదే పదే చెప్తా ఉన్నారు. అందుకే మీకు మనవి చేస్తా ఉన్నాను, నేను ఒకటే విషయం చెప్పి ముగిస్తాను. భారతీయ జనతా పార్టీ బరాబరి రాష్ట్రానికి వస్తుంది. మా ప్రభుత్వము ఏదైతే ఈ రాష్ట్రానికి అనేక రకాలుగా సేవలు చేసింది, గత 7.5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రానికి 1,04 కోట్ల విలువైనటువంటి జాతీయ రహదారులు వేశాము. అందుకోసమే చెప్పడానికి ఈరోజు అమిత్ షా గారు వచ్చారు. ఈ రాష్ట్రానికి గత 7.5 సంవత్సరాలుగా సుమారు 30 కోట్ల రూపాయల విలువైనటువంటి ఉపాధి హామీ పథకం, మణిరేగా పనులకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. అందుకోసం అమిత్ షా గారు వచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీకి గత 8 సంవత్సరాలుగా తూచా తప్పకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. అందుకోసం అది చెప్పడానికి వచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి, ప్రతి పేదవాడి కుటుంబంలో వంట గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారు. అందుకోసమే చెప్పడం కోసం నరేంద్ర మోడీ వచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబంలో టాయిలెట్లు అయినటువంటి కుటుంబాలన్నింటిలో కూడా టాయిలెట్లు కట్టించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది. అది చెప్పడానికి నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఈ రాష్ట్రంలో 1 కేజీ బియ్యం వెనక కేంద్ర ప్రభుత్వం 30 రూపాయలు ఖర్చు పెడుతుంది. అది చెప్పడానికి నరేంద్ర మోడీ గారు వచ్చారు. కరోనా సమయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి 5 కేజీల చొప్పున గత 2.5 సంవత్సరాలుగా బియ్యం ఇస్తా ఉన్నాము. అది చెప్పడానికి నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కేసీఆర్ కుటుంబంతో సహా, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులతో సహా, ప్రతి పేదవాడికి, నాతో సహా ప్రతి పేదవాడికి ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. అదే చెప్పడానికి వచ్చారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వీధి వ్యాపారస్తులకు అందరికీ అప్పులు ఇచ్చాము కరోనా టైంలో, అది చెప్పడానికి వచ్చాము. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు
ప్రతి సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాము అని చెప్పడానికి నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొదుపు సంఘాలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా బ్యాంకుల ద్వారా అప్పులు ఇస్తున్నాము అది చెప్పడానికి అమిత్ షా గారు వచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకాల ముద్రా బ్యాంక్ కానీ ఈ శ్రమ కార్డ్స్ కానీ అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సాయం అందిస్తూ ఉన్నాము అది చెప్పడానికి వచ్చారు. నేను అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో పేదలందరూ కూడా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. రైతులకు సబ్సిడీతో కూడినటువంటి ఎరువులు ఇస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు తిరగకూడదో నాకు జవాబు చెప్పాలి. మీరు ఈ రాష్ట్రానికి దళితులు ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. 10 సంవత్సరాలైంది ముఖ్యమంత్రి గారు. కొత్తగా వచ్చినటువంటి తెలంగాణ దళితులు పరిపాలించలేరు, నేనైతే సమర్థవంతంగా పరిపాలిస్తా కాబట్టి దళితుని చేయకుండా నేను ముఖ్యమంత్రి అయ్యానని చెప్పారు. 10 సంవత్సరాలు అయిపోయింది. దమ్ముందా మీకు అడుగుతా ఉన్నాను, చిత్తశుద్ధి ఉందని అడుగుతా ఉన్నాను, దళితుల మీద ప్రేమ ఉందని అడుగుతా ఉన్నాను. ఇప్పుడైనా మీ పార్టీ తరఫున గెలిచే సమస్య లేదనుకోండి, ఇప్పుడైనా మీ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ప్రకటించే దమ్ముందా ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది అన్న జోష్ భూమి బద్దలైందా ఆకాశం ఈనిందా అన్న రేంజ్లో తరలి వచ్చిన నా సోదర కార్యకర్తలకు నిజంగా 2 చేతులెత్తి దండాలు పెడుతున్నా. ఇక్కడే కాదన్నా, ఇక్కడే కాదక్క, 2 కిలోమీటర్లన్నా 3 కిలోమీటర్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అయిందన్నా. వేలాది మంది కార్యకర్తలు రోడ్ల మీద ఉన్నారన్నా. ఫోన్లు చేస్తుండ్రక్క, అన్నా మేము వస్తాం, మేము అమిత్ షా గారు చూస్తాం, అమిత్ షా గారు భాషను వింటాం, మాకు అదృష్టం లేకుండా పోతుందన్న, అవకాశం ఇవ్వండి అని చెప్పి మెసేజ్ వస్తున్నాయన్నా. వాళ్ళందరికీ ఈ వేదిక ద్వారా క్షమాపణ చెప్తున్నామన్నా. తప్పకుండా అమిత్ షా గారు మళ్ళీ వస్తారన్నా, తప్పకుండా మన కోసం వస్తారన్నా. ఈరోజు అవకాశం లేకుంటే మళ్ళీ అవకాశం వస్తుందన్నా. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన నా సంగ్రామ సేన కార్యకర్తలకు ఒక్కసారి చప్పట్లు కొట్టురన్నా. 31 రోజుల పాటు అన్నా, 31 రోజుల పాటు వాళ్ళ కుటుంబానికి దూరమేనన్నా, వాళ్ళ కుటుంబానికి దూరమేనన్నా. ఒక అన్న కాళ్ళకు చెప్పులు లేకుండా జరిగిందన్నా. ఒక అమ్మ వాళ్ళ, ఒక తల్లి, ఒక అక్క వాళ్ళ అమ్మకు కాలు సర్జరీ అయితే పోలే అన్న. మా సంగ్రామ యాత్ర ఇన్ఛార్జ్ మనోహర్ రెడ్డి వాళ్ళ అమ్మకు సర్జరీ అయినా పోలేదన్నా. ఉపవాస దీక్షలన్నా, నిమ్మరసంతో పాల్గొన్నారన్నా. ఎన్ని కష్టాలు వచ్చినా దీక్ష తీసుకున్నాం. నరేంద్ర మోడీ గారి సూచన మేరకు ఈ ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేయాలి. పేదల కష్టాలు తెలుసుకోవాలి, పేదల బాధలు తెలుసుకోవాలి. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు ఏ సంక్షేమ పథకాలు ఇస్తున్నదో, మూర్ఖత్వపు ఈ కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొంచడానికి కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చకుండా ఏ విధంగా మోసం చేస్తున్న సందర్భంలో ప్రజల్లో ఒక భరోసా నింపాలి, ఒక ఆత్మవిశ్వాసం కలిగించాలి. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించమని విజ్ఞప్తి చేయడానికే ఈ ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించడం. నా మొదటి ప్రజా సంగ్రామ యాత్ర మా అమిత్ షా గారి ఆశీర్వాదంతో ఏ బండి సంజయ్ భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గరకు ఎవడు ఆపినా ఆగకు, ఏ గడ్డ వాంది అనుకుంటున్నా ఆ గడ్డ మీద కాషాయపు జెండా ఎగరించు. అదే గడ్డ మీద కలి జై శ్రీరామ్ అని గర్జించాలి, గాండ్రించాలని చెప్పి నా అమిత్ షా గారు పిలుపునిస్తే ఆ రోజు ఎగిరేస్తామన్న కాషాయపు జెండా ఎవడు ఊహించలేనా పాత బస్తీకి పోతామని చెప్పి. అరే అక్కడ కాదు, ఇక్కడ కాదు, ఎక్కడైనా అడ్డా భారతీయ జనతా పార్టీ నిరూపించిన కార్యకర్తలన్నా మీరందరూ. అటువంటి పౌరుషమున్న కార్యకర్తలన్నా. 2వ ప్రజా సంగ్రామ యాత్ర జోగులాంబ అమ్మవారి ఆశీర్వాదంతో ప్రారంభించడం. ఎక్కడ వేనా సమస్యలన్నా, ఎక్కడ వేనా సమస్యలే, అనేక సమస్యలు మన దృష్టికి వస్తున్నాయి. ఈ పాదయాత్ర నడిచింది నేనన్నా, నడిపించింది మీరన్నా.
నడిపించింది మీరన్నా. మా జాతీయ నాయకత్వం అండగా ఉందన్నా, రాష్ట్ర నాయకత్వం నాకన్నా ఉందన్నా. ఏ ఇబ్బంది రాకుండా ఎప్పుడైనా భరోసా ఇస్తూ తప్పకుండా తిరగాలి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం లూటీ చేస్తుంది. కేసీఆర్ కుటుంబం బతుకుల పేదల బతుకులను బర్బాద్ చేస్తుంది. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలని చెప్పి తప్పకుండా తిరగాల్సిందని చెప్పి తిరుగుతున్న సందర్భంలో అనేక విజ్ఞప్తులు వచ్చిన ఎక్కడ పోయినా కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతి గురించి ప్రజలు స్పందిస్తున్నారన్న. తెలంగాణ రాష్ట్రంలో మార్పు జరగాల్సిందే. భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందే. ఎక్కడ పోయినా బీజేపీ 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 పువ్వు పువ్వు మోడీ 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 అని చెప్పి ఎక్కడ పోయినా వస్తుందన్న. తెలుసా మనకు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా కుటుంబ పాలన, ఏ విధంగా అవినీతి పాలన కొనసాగుతుందో. పంచభూతాలను సైతం మింగే మూర్ఖత్వ ప్రభుత్వం అన్న టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. భూమి కబ్జా చేసిర్రు, భూములను కబ్జా చేసి లూటి చేస్తూ పేదల భూములను లాక్కుంటూ 3 ఎకరాలు ఇస్తాను ముఖ్యమంత్రి. ఇలా పేదల దగ్గర ఉన్న స్థలాలను లాక్కుంటూ వాళ్ళ ధరణి అనే ఒక ముద్రనష్టపు వ్యవస్థ పేరుతో పేదలను హరిగోస పెడుతున్నటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. భూమి మాఫియా, ఇసుక మాఫియా, గ్రానైట్ మాఫియా, డ్రగ్స్ మాఫియా, మైన్స్ మాఫియా అనేక మాఫియాలకు అడ్డగా మార్చి తెలంగాణ రాష్ట్ర ప్రజల పరువు తీస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా హరితహారం పేరుతోని కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే, ఇలా కంపా నిధులు ఇస్తే హరితహారం నిధులు తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేస్తూ నిధులను డైవర్ట్ చేస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఎక్కడ చూసినా స్కామ్సే, ఎక్కడ చూసినా అవినీతే, కుటుంబ పాలన. మనం చూస్తామన్న శ్రీలంకలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలం కేసీఆర్ కుటుంబమే రాజ్యం వెళ్తున్నది. ఉన్న ప్రధాన శాఖలన్నీ కూడా కేసీఆర్ కుటుంబం దగ్గర ఉన్నది. ఆర్థిక శాఖ కేసీఆర్ కుటుంబమే, వైద్య శాఖ కేసీఆర్ కుటుంబమే, మైన్స్ శాఖ కేసీఆర్ కుటుంబమే, మున్సిపల్ శాఖ కేసీఆర్ కుటుంబమే. చివరకు ఆయనకు మర్చిపోయిన ఎక్సైజ్ శాఖ చాలా ఇష్టం ముఖ్యమంత్రి గారికి. ఆ ఒక్కటి మర్చిపోయాడు, తీసుకుంటాడు ఇవ్వాలని చెప్పిన వాడు రేపంచి ఎక్సైజ్ శాఖ తీసుకుంటాడు. ఎక్సైజ్ శాఖ మంత్రి ఒక్కడుంటే సరిపోతుంది అన్న, ఒక్కటి మర్చిపోయాడు. శ్రీలంకలో ఇదే జరిగిందన్న. శ్రీలంకలో ఆ ప్రభుత్వం చిప్ప చేతికి ఇచ్చిందన్న ప్రజలకు. ఒకే కుటుంబం రాజ్యం వెళ్తే శ్రీలంక పరిస్థితి ఎట్లుందో ఒక్కసారి ఉంచండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి అన్న. ఒక్కొక్కరి పేరు మీద ₹1,00,000 అప్పు చేసిండన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ రోజు వరకు జీతాలు లేవు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు లేవు, పెన్షన్లు లేవు. చిప్ప చేతికిచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులమయంగా చేస్తున్నాడు. నాకే భయం వేస్తుంది. వెంటనే ఎన్నికల్లో రావాలని కోరుకుంటున్న అధికారం కోసం కాదన్నా. ఈ మూర్ఖత్వ పాలన పోవాలి, ఈ కేసీఆర్ పాలన పోవాలి, లేకుంటే మనకు బిచ్చ బతికైందని చెప్పి భయంతో ఇవాళ ఎన్నికలు రావాలని కోరుకుంటున్నామన్నా. तेलंगाना के निजाम को बदलना है या नहीं बदलना है? जोर से बोलो, बदलना है या नहीं बदलना है? तो मेरे साथ दोनों हाथ उठाइए, परिवर्तन के संकल्प की मुट्ठी बींचिए और प्रचंड आवाज से बोलिए, भारत माता की, भारत माता की। मंच पर उपस्थित भारतीय जनता पार्टी के प्रदेश अध्यक्ष श्रीमान बंडी संजय कुमार जी, हमारे प्रभारी और राष्ट्रीय महासचिव श्री तरुण चुग जी, मेरे मित्र और केंद्र के पर्यटन और सांस्कृतिक मंत्री भाई किशन रेड्डी जी, भारतीय जनता पार्टी की राष्ट्रीय उपाध्यक्ष बहन डीके अरुणा जी, डॉक्टर के लक्ष्मण जी, हमारे वरिष्ठ नेता तेलंगाना के ही श्री पी मुरलीधर राव जी, श्रीमान सुधाकर रेड्डी जी, श्री जितेंद्र रेड्डी जी, श्रीमती विजया शांति जी, श्री अटेला राजेंद्र जी, श्री टी राजा सिंह जी, श्री धर्मपुरी अरविंद जी,
डॉक्टर जी मनोहर रेड्डी जी, और आज परिवर्तन की इस प्रचंड सभा के अंदर आए हुए प्यारे भाइयों, बहनों, माताओं और मेरे जिगर के टुकड़े जैसे युवा मित्रों, आज मैं कई दिनों से हमारी यात्रा को फॉलो कर रहा हूं। मैंने अभी पंडित संजय कुमार जी का भाषण सुना, मुझे लगा कि मुझे आने की कोई जरूरत नहीं है, केसीआर को हटाने के लिए संजय कुमार अकेला काफी है। भाइयों बहनों, ये यात्रा एक पार्टी को निकाल कर दूसरी पार्टी को बिठाने की यात्रा नहीं है। ये यात्रा किसी को मुख्यमंत्री बनाने की यात्रा नहीं है। ये यात्रा कोई राज्य के अंदर भारतीय जनता पार्टी की सरकार बनाने की यात्रा नहीं है। ये जो यात्रा है, ये तेलंगाना के दलित, आदिवासी, पिछड़ा वर्ग के लोग, किसान, महिला और युवा के कल्याण की यात्रा है। ये यात्रा हैदराबाद के निजाम को बदलने की यात्रा है। आप समझ रहे हैं ना मैं क्या कह रहा हूं? तेलंगाना में निजाम बदलना है या नहीं बदलना है? जोर से बोलिए, बदलना है या नहीं बदलना है? ये यात्रा उनको श्रद्धांजलि की यात्रा है जिन्होंने रजाकारों से अपने तेलंगाना राष्ट्र को मुक्त कराकर भारत मां के आंचल में लाने का काम किया था। ये यात्रा उनके खिलाफ है जो आज भी रजाकारों के प्रतिनिधि की गोदी में बैठे हैं, उनके खिलाफ। ये यात्रा उस मानसिकता के खिलाफ है जो परिवारवाद को चलाती है। मेरे बाद मेरा बेटा, बेटा न बने तो बेटी, ये बात लोकतंत्र के अंदर जो प्रस्तापित करना चाहते हैं, इसके खिलाफ ये यात्रा है। ये यात्रा अरबों खरबों का भ्रष्टाचार करने वाली टीआरएस पार्टी को उखाड़ कर फेंकने की यात्रा है। ये यात्रा दलितों और आदिवासियों के साथ वादा खिलाफी करने वाली टीआरएस पार्टी को उखाड़ फेंकने की यात्रा है। और ये यात्रा तेलंगाना विमोचना दिन को मनाने का वादा कर मजलिस के डर से डर जाने वाले मुख्यमंत्री चंद्रशेखर राव को उखाड़ कर फेंकने की ये यात्रा है। और इसीलिए मैं यात्रा के अंदर आया हूं। मैं जब यहां आया हूं तब पूरे देश की ओर से, पूरे तेलंगाना राष्ट्र की ओर से हमारे प्रथम गृह मंत्री सरदार वल्लभ भाई पटेल को प्रणाम कर कर श्रद्धांजलि देना चाहता हूं, जिनके कारण आज ये राज्य, ये राष्ट्र भारत मां का अंग है। आज मैं स्वामी रामानंद तीर्थ, पंडित नरेंद्र, सुरावरम प्रताप रेड्डी, श्री दशरथी रंगाचार्य और पीवी नरसिम्हा राव को भी श्रद्धांजलि देना चाहता हूं। मित्रों, ये यात्रा में धूम धकती धूप के अंदर 45 किलो डिग्री टेम्परेचर के अंदर लगभग 760 किलोमीटर पैदल चलकर हमारे प्रदेश अध्यक्ष ने तेलंगाना की पग पग भूमि को पैर से नापने का काम किया है।
और जब ये समाप्त होगी तब 2500 किलोमीटर 2500 किलोमीटर की पैदल यात्रा समाप्त होगी। मित्रों, आज हमने इस प्रजा संग्राम यात्रा में भाग लेने के लिए एक मिस कॉल सबको देना है। मैं जोर से बोलता हूं, सभी लोग अपना मोबाइल निकालो, जरा मोबाइल निकालिए जिनके पास मोबाइल है। अरे यार निकालो, हाथ ऊपर करो जरा। निकाला सबने? मैं नंबर बोलूं? पक्का 2 बार बोलूंगा। 6 3 5 9 1 1 9 1 1 9। अब दबाइए बटन। हो गया मिस कॉल। बंडी संजय कुमार को आपका समर्थन मिला है मित्रों, और ये लाखों लाखों जो मिस कॉल मिलते हैं वो हमारा हौसला बढ़ाते हैं। 2019 के चुनाव में तेलंगाना की जनता ने भारतीय जनता पार्टी को 4 सीट दी। 2 सीट हम बहुत नजदीकी मार्जिन से हारे हैं, मगर उसके बाद हैदराबाद नगर निगम का चुनाव हुआ हो, चाहे 2 उपचुनाव हुए हो, हर जगह पे आपने भारतीय जनता पार्टी को विजयी बनाने का काम किया है। मित्रों, आज मैं तेलंगाना की जनता को याद कराने आया हूं। यही चंद्रशेखर राव तेलंगाना की रचना के वक्त उन्होंने वादा किया था, निल्लू निधुलू नियमकालू। कुछ पूरा हुआ है क्या? अरे भाई जोर से बोलो, कुछ पूरा हुआ है क्या? कुछ पूरा हुआ है क्या? मैं आज आपको कहकर जाता हूं, मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी की सरकार बनाइए। निल्लू निधुलू और नियमकालू का वादा हम पूरा करेंगे भारतीय जनता पार्टी की राजनीति। जल भी मिलेगा, पर्याप्त बजट भी मिलेगा और रोजगार भी युवाओं को मिलेगा। युवाओं ताली बजाइए जोर से। युवाओं को रोजगार केवल और केवल भारतीय जनता पार्टी दे सकती है। मित्रों, आज मैं याद कराने आया हूं, चंद्रशेखर राव जी, आप सचिवालय में सेक्रेटरिएट में तो जाते नहीं है। युवाओं, इनको किसी तांत्रिक ने कहा है अगर सेक्रेटरिएट में गए तो सरकार चली जाएगी। ओ चंद्रशेखर राव जी, कान खोलकर सुन लो, सरकार जाने के लिए कोई तांत्रिक की जरूरत नहीं है। मेरा तेलंगाना का युवा आपकी सरकार को उखाड़ कर फेंक देने वाला है, क्योंकि आपने वादा किया था हर बेरोजगार को बेरोजगारी का भत्ता दिया जाएगा। युवाओं, मिला है भत्ता? जरा बताइए, मिला है भाई? आपने कहा था किसानों का कर्ज 1 लाख रुपए तक माफ करेंगे। कोई किसानों का कर्ज माफ नहीं हुआ। हर जिले में सुपर स्पेशलिटी अस्पताल बनाना था, कुछ नहीं बना है। आपने वादा किया था 2 बेडरूम का हाउस देंगे। अरे 2 बेडरूम छोड़ो, प्रधानमंत्री हाउसिंग योजना को भी आप जमीन पर नहीं उतार पाए हो। आपने कहा था दलित भाइयों के लिए 50,000 करोड़ का बजट देंगे। चंद्रशेखर राव जी, कहां है वो बजट? आज मेरे तेलंगाना के दलित भाई आपके वादे के लिए पूछ रहे हैं। हर एससी हर एसटी को
3 एकड़ भूमि देनी थी, 3 एकड़ क्या 30 सेंटीमीटर भूमि भी आपने नहीं दी है। आपका वादा आज आपको याद कराने के लिए मैं आया हूं। बीसी कल्याण के लिए, पिछड़ा वर्ग बैकवर्ड क्लास के लिए हर साल 1000 करोड़ देना था। जरा 100 करोड़ भी दिया हो तो आप हिसाब किताब कल की प्रेस कॉन्फ्रेंस में करिएगा। शिक्षकों की भर्ती, प्राध्यापकों की भर्ती आप शायद भूल ही गए हैं। हैदराबाद में 4 सुपर स्पेशलिटी अस्पताल बनाना था, वो भी नहीं बने। उल्टा उस्मानिया और गांधी अस्पताल की हालत आपने खस्ता हालत कर दी। आपने कहा था 73वें संशोधन को लागू कर पंच सरपंच को अधिकार देंगे, मगर आपको लगता है कि पंच सरपंच का मतलब बेटा और बेटी होता है। आपने आपके बेटे और बेटी को अधिकार दिया, पंच सरपंचों को अधिकार देने से आप भूल गए हैं।